బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ కాశ్మీర శారదాదేవి, ఓ కారుణ్య సముద్రమా, అమ్మవారు కరుణ అనేటువంటిది మామూలుగా ఒక చెమ్ము నీళ్ళు, ఒక కోనేరు నీళ్ళులా కాదు. ఆ కరుణ అనేటువంటిది సముద్రంలాగా ఉంటుంది. కానీ అటువంటి కరుణను మనము ఉపయోగించుకునే విధానం చాలా భక్తితో, నేర్పుతో మనం ఉపయోగించుకోవాలి. మనం భక్తితో ఆ సముద్రంలో, ఆ కరుణా సముద్రంలో మనం ముళగలేమేమో అనిపిస్తుంది. మునిగిపోవాలి. మనం ఎప్పుడు మునుగుతున్నామంటే భక్తి అనేది ఎక్కువ మనకు ప్రతి సందర్భంలోనూ ఉండాలి. మనం ఎటువంటి వాళ్ళు ఉంటే, ఒక శవం ఎత్తుకొని పోతూ ఉంటే సత్య హే రామ్ రామ్, సత్య హే రామ్ రామ్, సత్య హే రామ్ రామ్ అని అంటుంటారు. ముందు ఉండేవాళ్ళు అంటుంటారు, వెనకను ఉండేవాళ్ళు అంటుంటారు. అట్లా వెళుతుంటే కొంచెం వెనక ఉండేవాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. అందరూ సత్య హే రామనామ్, సత్య హే రామనామ్. మధ్యలో అది ఎత్తుకొని పోతుంటే ఆ శవము లేచి కూర్చుంటుంది, అంటే ప్రాణం వచ్చేస్తుంది. తక్షణం కింది దింపుతారు. వీళ్ళంతా సత్య హే, అందరూ ఆపండి ఆపండి ఆపండి, వీళ్ళంతా ఆపుతారు. కానీ వాళ్ళు సత్య హే రామనామ్ అంటుంటే ఇక్కడ ఉండేవాళ్ళు అంటుంటారు, జోరుగా చెప్పొద్దండి మళ్ళీ చచ్చిపోతాడు, జోరుగా చెప్పొద్దండి మళ్ళీ చచ్చిపోతాడు. అంటే సత్య హే రామనామ్ అనేది, రామ్ అనేది చావటానికి పెట్టుకున్నారా? మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో చావటానికి భగవద్గీత పెట్టుకున్నట్టు. అంటే ఆ మాట సత్య హే రామ్ అంటే చచ్చిపోతాడు, ఆపండి ఆపండి అన్నారట. ఇది ఎట్లా ఉందండి ప్రపంచంలో? దేనికి ఉపయోగించేది? సత్య హే రామనామ అన్ని సందర్భాల్లో చెప్పచ్చు, చచ్చిపోయేటప్పుడు మాత్రమేనా? సత్య హే రామనామ్ సత్యమే, నిజమేనదే. ఈ ప్రపంచ జీవనము అసత్యము అని అర్థం అక్కడ. కానీ ఎప్పుడు చెప్పకూడదనేమి లేదు కదా. సత్య హే రామనామ్ ఆపిస్తారు. మీరు మళ్ళీ చెప్తే మళ్ళీ చచ్చిపోతాడు, అది వింటే చచ్చిపోతాడు. ఆ మాట వింటే చస్తారా ఎవరైనా? భగవద్గీత వింటే చచ్చిపోతారా? చచ్చిపోయి ఇంట్లో వేయటమా? ఇదొక మనలో ఒక పద్ధతి, చెడు పద్ధతి వచ్చింది. చాలా ఇండ్లలో గణపతిని పెట్టుకోరు. గణపతిని పెట్టుకుంటే అయ్యో బ్రహ్మచారి, పూజలు ఎక్కువ చేయాలి, మనం తీసేసేయండి. తీసేవాళ్ళు ఉన్నారు, బయట పారేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది రాముడిని పెట్టుకుంటారు కానీ వెంకటరమణ స్వామిని పెట్టుకోరు. చాలామంది పూజిస్తారు, సింగిల్గా పెట్టుకుంటారు. వెంకటరమణ స్వామిని ఇద్దరు భార్యలు కదా, అందుకని ఇళ్లలో కూడా అదే విధంగా అవుతుంది, పెట్టుకోకండి, ఒకే పెట్టుకోండి. మూఢనమ్మకాలు ఎట్లా ఉంది మన ప్రపంచంలో? అసలు భక్తి ఉండేదే ఒక విశేషం, దాంట్లో మూఢనమ్మకాలు. సో అందుకని హాస్యాస్పదమైపోయింది మన భక్తి, మన నిష్ట నియమాలు ఇవన్నీ కూడా ఒక హాస్యంగా మాట్లాడుకునే ఒక పరిస్థితి మనకు ఏర్పడింది. అది కాకూడదు మనకు. అమ్మవారికి ఎంత కరుణా సముద్రం అన్నప్పుడు వెళ్ళి సముద్రంలో మునిగేది కాదు. ఆ కరుణ అనేటువంటిది ముంచేస్తుంది. దాన్ని మనం ఉపయోగించుకునే విధానంలో ఉంది. ఓ కారుణ్య సముద్రమా, కరుణతో కలిగినటువంటి సముద్రమా, కళలలో నేర్పరి మమ్ము రక్షించు. 64 కళలు, 64 విద్యలు, అన్ని కళలో కూడా నేర్పరి రూపంగా ఉండేటువంటి సరస్వతి అమ్మవారినే కొలుచుకుంటేనే విద్య ప్రాప్తిస్తుంది. మనము సరస్వతి పండుగ రోజు మాత్రమే అమ్మవారిని కుర్చీ మీద కూర్చోబెట్టి పూజ చేసి
వెళతాం, పరీక్షలకు ముందు చూస్తాం. ఎప్పుడూ అమ్మవారిని అనుకుంటూ ఉంటే మనకు బుద్ధినిస్తుంది, మమ్ము రక్షించు అని అంటూ. ఆడది ఇల్లు మొదలైనటువంటి వైభవాలలో ఆసక్తి కలదైతే ఆమె పూజ్యురాలైనా సరే, పార్వతి అయినా సరే, అసుర శక్తులచే వంచింపబడుతుంది. అంటే దుఃఖంతో ముడుచుకుపోతుంది, పాపం అంటుతుంది, క్రోధం చేత విస్తరిస్తుంది, పొంగిపోతుందని బోధించేదానా, అందరికీ అటువంటి విద్యను, మంచితనాన్ని అటువంటిది బోధించేటువంటి శక్తి కలదానా. మంచు వలె, వెన్నెల వలె చల్లని తెల్లని ముఖం వల్ల పద్మపు రేకుల వలె అందమైన కనువుల వల్ల హంసలు చిలుకలు కోకిల వలె ప్రౌఢమైన స్వరం వల్ల అవురా పార్వతీదేవికే శాంతిని ఇచ్చిన దాన సరస్వతీమాత. పార్వతీదేవికి ఇచ్చినటువంటి వాగ్దానం సిద్ధించేందుకోసము భక్తుల ఉపాసనకు సౌకర్యంగా ఉండటం కోసం ప్రసిద్ధమైన శారిక దేవీ రూపంలో భాసిస్తున్నావు. అవధిలేని సచ్చిదానందానివై ప్రకాశిస్తున్నావు. అటువంటి శారికామాత. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహి మే. కాశ్మీరపురంలో నివసించే శారదాదేవి, నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను. నాకు విద్యను ఇతర సౌఖ్యాలను కూడా ప్రసాదించు. అమ్మవారి విద్యను ఒకటి ప్రసాదించిన జతకి మనకు సమస్త వైభవాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇది సరస్వతీ రహస్యోపనిషత్తులోని శ్లోకం. దీన్ని బట్టి కాశ్మీర రాష్ట్రంలో అనాదిగా సరస్వతీదేవి నివసిస్తూ ఉందని నిరూపణ అవుతూ ఉన్నది. కాశ్మీరానికి సరస్వతికి సంబంధం ఏమిటి? దానికి పెద్దలు ఒక గాథ చెబుతున్నారు. శివపార్వతుల వివాహం అయ్యాక నవదంపతులు ఇద్దరు కూడా చాలా కాలం హిమాలయ శిఖరాలలో విహరిస్తూ కాలక్షేపం చేశారు. వారికి 2 పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ పార్వతీదేవికి తనకు ఒక ఇల్లు కావాలని గట్టిగా అనిపించసాగింది. అమ్మవారికి కూడా ఇల్లు కావాలనిపించింది. ఇది మనకు అనుగ్రహించటానికి ఆవిడికి కోరిక పుడుతుంది. దీనికి తోడు ఒకనాడు నారద మహర్షి వచ్చి వైకుంఠంలో విష్ణుభవనం యొక్క సౌందర్యాన్ని, బ్రహ్మలోకంలో బ్రహ్మభవనం యొక్క సౌందర్యాన్ని ఘనంగా వర్ణించి వెళ్ళాడు. వీళ్ళు మొదటే అమ్మవారి ఇల్లు కావాలంటుంటే ఈయన ఇంకా ఎక్కించాడు వచ్చి. అక్కడుండే భవనాలు ఎట్లా ఉన్నాయి, వైకుంఠంలో ఉండే భవనాలు ఎట్లా ఉన్నాయి, దుర్గా పరమేశ్వరి నీకు కూడా భవనం లేదే అనే విధంగా ఎక్కిరించాడు. దాంతో తనకు అంతకు మించిన భవనం కావాల్సిందే అని పార్వతి పట్టుబట్టింది. శివుడు ఎంత చెప్పినా వినలేదు. మనకెందుకు ఇల్లు? చివరికి శివుడు విశ్వకర్మను పిలిచి విష్ణు భవనం కన్నా, బ్రహ్మభవనం కన్నా మించిన భవనం కట్టమన్నాడు. ఇంకేం చేస్తావు? ఇంత పట్టుబట్టింది ఈవిడే. అసలు మనకు ఇల్లు వద్దు అని చాలా చెప్తాడు. తన ఇంటి సంగతి చెప్తాడు, తన ఆభరణాల సంగతి చెప్తాడు. శివుడికి ఇల్లెందుకు? ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆయనకి శ్మశానమే ఇల్లు. సంస్మానం, సంస్మానం అక్కడే ఉండేది. సంసారాన్ని విముక్తి చేసేటువంటిది అని ఒకటి అర్థం వస్తుంది. పరమాత్ముడిని సంసారం, ఈ మనకు దుఃఖాలన్నీ చేరినటువంటిది. అన్నీ కూడబెట్టుకో సారం. ఆ సారంలోనే అన్నీ ఉన్నాయి. సంసారం.
అందుకని ఇక్కడ పరమాత్ముడు శ్మశానంలో ఉన్నాడు అని చెప్తారు. For more videos like this, subscribe Big TV channel.